అసలే ఎండాకాలం. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఒక్కపోత. వేడి వాతావరణం టమోటా రైతులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాలా మంది రైతులు ఎండ నుంచి పంటను కాపాడుకోలేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వినూత్న ఆలోచన చేసి టమోటా పంటను కాపాడుకుంటున్నాడు ఓ రైతు. టమాటా పంట చూపిస్తామని చెప్పి చీరలారేసే చోటుకి తెచ్చామని అనుకోకండి. ఇది టమాటా చేనే. నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామానికి చెందిన రైతు నగేష్ తన 2 ఎకరాల భూమిలో టమాటా సాగు చేస్తున్నాడు. పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. అయితే జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పోతంగల్ గ్రామం మంజీరా తీర ప్రాంతం. ఇక్కడ ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. పైగా ఇవన్నీ ఇసుక నేలలు. పైనుంచి ఎండలు, నేల నుంచి ఇసుక వేడికి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు టమాటా రైతులంతా పంటను వదిలేశారు. కానీ నగేష్ ఓ కొత్త ఆలోచన చేసి పంటను కాపాడుకున్నాడు. రోజు రోజుకి ఎండలు పెరుగుతుండటంతో ముందే అలర్ట్ అయ్యాడు నగేష్. టమాటాలను కాపాడాలంటే చెట్లకు ఎండ తగలకుండా చూడాలని భావించాడు. అంటే చెట్లకు నీడ కల్పించాలనుకున్నాడు. ఇందుకోసం పాలీ హౌస్ వేసుకునే ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఒక్కో చెట్టుకు ఇరువైపులా వెదురు బొంగులు పాతి పైన చీరలు కట్టి మొత్తం పంటకు నీడనిచ్చేలా ప్లాన్ చేశాడు. సుమారు 1200 చీరలతో పాలీ హౌస్లో ఏర్పాటు చేశాడు. చీరలతో తోటను కప్పేయడంతో ఎండల తీవ్రత తగ్గి పంట బాగుంది. ఎండకు కాత పూత ఏం రాలే. అందుకోసమే ఈ సంవత్సరం ఏం చేసినామంటే 1 లక్ష రూపాయలు కట్టెలు, వైరు అన్నీ తీసుకొచ్చి కట్టెలు కట్టాం. కట్టెలు కట్టి ఈ పాత చీరలు ఒక చీర 15 రూపాయలు 14 రూపాయలు అట్లా రేటు పడ్డాయి. ఒక 10 నుంచి 1200 చీరలు కట్టెలు అన్నీ బాతినాము. ఇప్పుడైతే కిందికి వెళ్ళి డ్రిప్పు మీదికి వెళ్ళి చీర కట్టినాం కాబట్టి మంచిగా నీడ ఉంది. దానికి నీడ ఉండడం వలన కాత పూత బాగుంది. ఇప్పుడైతే ఇంకా తెగటానికి ఇంకొక 20 రోజులు టైం పడుతుంది. పోతుగల్ గ్రామంలో టమాటా తోటలు ఎండిపోవడంతో చాలా భయపడ్డామన్నారు నగేష్ కుటుంబ సభ్యులు. పాలీ హౌస్ ఏర్పాటు చేసే స్తోమత లేక చీరలను కొని పంట కాపాడుకున్నామని చెప్పారు. పంట బతకడంతో ఆనందంగా ఉందన్నారు. మరో 15 రోజుల్లో కాత వస్తుందని, ఆలోపు ధర కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. బాగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. పోయినసారి కట్టలేదైతే ఏం బి రాలే పంట, మేము నష్టపోయినాము. తేడా కనిపిస్తుంది. మేమే ఇక్కడ కొన్ని సార్లకు కట్టలేదైతే వీటికి కాయలు లేవు అసలు. వీటికి కాయలు ఉన్నాయి. ఇంకా 20 రోజులు అయితే దిగుతాయి. వస్తుందని మాకైతే నమ్మకం ఉంది. మేము కష్టం చేసినాము, ఎండల వస్తుందని మాకు ఇక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాం. ఖర్చు బాగా అయింది. ఇప్పుడైతే మంచిగా ఉంది కాత. ఇక్కడ నీడకు ఇప్పటిదాకా ముందు పండించినాం కానీ ఏం కాలేదు. సరే ఈ కట్టలేదు మేము అప్పుడు కట్టలు, కానీ ఎండాకాలం అట్లా తక్కువ కాదు. నిజామాబాద్ లో చాలా మంది రైతులు టమాటా పంటను పశువుల మేతకు వదిలేశారు. అయితే రైతు నగేష్ మాత్రం ఒక చిన్న ఆలోచనతో పంటను కాపాడుకోవడమే కాక నాణ్యమైన టమాటా సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.